ముఖ్యమైనటువంటి సంఘటన ఉభయ రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి జల సమస్య పైన ఎజెండాగా వచ్చి మాట్లాడారు. అది కేంద్రం కూడా సహకరించింది. ఎప్పటి నుంచో మేము కోరుకుంటుంది అదే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడకపోతే సాధ్యం కాదు. మనం ఏదైనా తయారు చేయొచ్చు, బంగారంతో సహా. నీళ్లు తయారు చేయడం సాధ్యం కాదు. కొన్నాళ్ళు కృత్రిమ వర్షాలు పెట్టడం ట్రై చేశారు, అది కూడా ఫెయిల్ అయిపోయారు. అందులో నీళ్లు చాలా ప్రాముఖ్యత, దాన్ని మనం తయారు చేయడం సాధ్యం కాదు. అలాంటి సహజ జనవనరులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు అటు కృష్ణా నుంచి తక్కువైనా గోదావరి నుంచి నీళ్లు ఎక్కువ సముద్రానికి పోతున్నాయి. అతివృష్టి ఉన్నప్పుడు దాదాపు 5,000 టీఎంసీలు పైన పోయినాయి. సాదా శీతాలు ఉన్నప్పుడు కూడా 1,500 నుంచి 2,000 టీఎంసీలు సంవత్సరానికి సముద్రానికి పోతూనే ఉంటాయి. అది వేస్తే కదా, దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయితే గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఎప్పుడు వివాదం అట్లే ఉంది. అది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. దీనిలో సెంటిమెంట్స్ని ఉపయోగించి నీళ్ళు జరగటానికి ప్రయత్నిస్తున్నారు. మా ఉద్దేశం, ఇప్పుడున్నటువంటి గోదావరి నది జలాలకు సంబంధించి మిగిలిన నీళ్లు దాదాపు 2,000 టీఎంసీల పైనే ఉంటాయి. వీళ్ళకి కావాల్సింది ఒక 200-300 టీఎంసీల నీళ్ళే. మీరు దాన్ని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చర్య తీసుకున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక కమిటీ వేశారు, మంచిది. ఆ కమిటీ గంటపాటు నానబెట్టకుండా దాన్ని ఒక 4 రోజుల లోపల పరిష్కారం చేసుకోవాలి. మా ప్రపోజల్ ఏంటంటే, ఎన్ని నీళ్లు ఉపయోగించుకుంటామో దాన్ని లెక్క తేల్చండి, సముద్రం పోయినా సహా. ఇప్పుడు ఎన్ని నీళ్ళు మీ తెలంగాణకు వాడుకోవాలో రేపు ప్రాజెక్టు కట్టితే ఎంత కట్టగలరు? ఇప్పుడు దిగువ ప్రాంతం సహజంగా హక్కు ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి. ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టగలరు? దాన్ని లెక్కేస్తే ఎన్ని టీఎంసీ అర్థమైపోతుంది. ఆ పరిమితి లోపడే ఆంధ్ర ప్రాజెక్టు కట్టుకున్నా, తెలంగాణ ప్రాజెక్టు కట్టుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఆ ప్రకారం దీన్ని పరిష్కారం చేసుకుని పోతున్నాం. అంతేగాని ముందర ఈ ప్రాజెక్టులు తేల్చాలా, ఏ ప్రాజెక్టులు కట్టాలా, ఏ ప్రాజెక్టులు కట్టకూడదు అని దాని జోలికి వెళ్తే పరిష్కారం కాదు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులు కట్టదలుచుకున్నారో వాళ్ళు ప్రపోజల్ పెట్టాలా, ఆంధ్ర వాళ్ళు ఏ ప్రాజెక్టులు కట్టుకుని తెలుసుకున్నారో దాని ప్రపోజల్ పెట్టాలా. ఎంత టీఎంసీ నీళ్ళు అవసరం ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎక్కువ టీఎంసీ కూడా పెట్టుకోలేదు మీరేమి, దాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. దాని ప్రకారం ముందు నీటి వాటా పంపిణీ చేసిన తర్వాత ఏది నికర జలాలే కాదు, నికర జలాలు సాధ్యం కాదు. వరద ప్రాంతం అంటే అధిక జలాలు సముద్రం తిరగబోయేటువంటి నీళ్లు మిగులు జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకుంటే దాని ప్రకారం ఒక పరిష్కారం అవుతుంది. అప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏ ప్రాజెక్టు కట్టుకోవచ్చు, భవిష్యత్తు తెలంగాణ ఏ ప్రాజెక్టు కట్టుకోవచ్చు, అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. అంత జలాల సమస్య పరిష్కారం కాకుండా మేము బనైసారా కట్టామని ఈయన ఆకాశం కట్టాలని ఈయన మాట్లాడుకుంటా గురించి పరిష్కారం కాదు. అందువల్ల ఇప్పుడు తీసుకున్నది కరెక్ట్. దాని వివాదాలకు పోకుండా ఒక కమిటీ వేశారు. దీనిలో అనేక సమస్యలు వస్తాయి. కాలుష్య సమస్య వస్తుంది, సాంకేతిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ పరిష్కారం చేయడం కదా గవర్నమెంట్ ఉండేది. లేకపోతే ఏమైనా వాచ్మెన్ డ్యూటీ కానీ కావున గవర్నమెంట్లో సాధ్యమయ్యే పద్ధతులు చేయడానికే గవర్నమెంట్స్ ఉండేవి. అది కాలుష్యం సంబంధించిన సమస్య వచ్చినా లేదా సాంకేతిక సమస్య వచ్చినా పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదు. అందులో కేంద్రం రాష్ట్రాలు కలుసుకుంటే పెద్ద కష్టం కాదు. ఆ ప్రకారం చేసుకోవడానికి ఒక అవగాహన కుదిరింది. కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్వాగతం అవుతున్నాం. ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా దాదాపుగా 1950 నుంచి కూడా రాయలసీమ చాలా కరువు ప్రాంతం, దానికి నీళ్లు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి పార్టీ మాది. ఎద్దులేశ్వరెడ్డి ఎంపీ కూడా మొదలుకొని అటు వీకే ఆదాయం రెడ్డి మొదలుకొని వీళ్ళందరూ కూడా రాయలసీమ కృష్ణా కావాలని పెద్ద పోరాటం చేశారు. మేము యూత్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయించాం, నీళ్ళు అవసరం కాబట్టి. ఇప్పుడు ఏదో పరిష్కారానికి వచ్చింది. ఇప్పుడు సంబంధం ఏం చేస్తాయంటే సెంటిమెంట్ అటువంటి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సెంటిమెంట్స్ ఎప్పుడు దాకా ఉంటాయి? అది ఇన్స్టెంట్ కాఫీ లాగా. సెంటిమెంట్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ కాఫీ, ఆ తర్వాత పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ చనిపోయాడు, అప్పుడు సెంటిమెంట్స్ వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నారు. అది పర్మనెంట్గా ఉంటుందా? సాధ్యం కాదు. పర్మనెంట్ కూడా మనకు గెలిచేవాడు కదా. అట్లాగే తెలంగాణ సమస్య వచ్చింది. తెలంగాణ ఇష్యూ ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవమే. అది తెలంగాణ ఏర్పడేటప్పుడు కూడా, సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఈ సమస్య ఉంది. 56 నుంచి సమస్య పుట్టుకుంటూ వస్తూనే ఉంది.
అది ఒకసారిగా పైన పెరుగుతుంది, సెంటిమెంట్గా మారింది. దాని తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఏర్పడింది, దాని టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చింది, అయిపోయింది. ఆ తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు సెంటిమెంట్ నడిపించారు. ఆ తెలంగాణ సెంటిమెంట్ పోవడానికి కారణం కూడా కేసీఆర్. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పెట్టుకున్నాడు, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చాడు. అంటే ఎప్పుడైతే జాతీయ పార్టీగా మారిందో ప్రాంతీయ సెంటిమెంట్ ఎగిరిపోద్ది ఆటోమేటిక్గా, సాధ్యం కాదు. రెండవది ఆయన క్యాబినెట్ ఎవరున్నారు? తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చినటువంటి క్యాబినెట్లో తెలంగాణకి వ్యతిరేకించినటువంటి వాళ్ళు 12 మంది ఒక క్యాబినెట్లో ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్లో. దాన్ని బట్టి సెంటిమెంట్ ఏముంది? తెలంగాణ సెంటిమెంట్ ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిపాలన సాగించుకోండి. ఇప్పుడు ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం నింద చేసుకుంటే కుదరదు. ఏ రాష్ట్ర పరిపాలన ఆ రాష్ట్ర పరిపాలన చేసుకోండి, అంతేగాని ప్రతి సమస్య పైన సెంటిమెంట్ రెచ్చగొట్టడం ప్రయత్నిస్తారు. అప్పటికి టీఆర్ఎస్ రెచ్చగొడుతున్నారు, ఆంధ్రాకి అమ్ముడు పోయాడు అంటే పాపం ఏం చేద్దాం? పుట్టినప్పుడే ఒక దానిలో ఉండరు కదా. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కూడా గురు శిష్యుల కింద లెక్క. అది అయిపోయింది. ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు. పాత సంబంధాలు ఉన్నాయి మీకు, తెలంగాణ అభిమానం పెడుతున్నారు అని చెప్పేసి అని మాట అంటే తెలివి తక్కువ మాట్లాడింది. ఈయన ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్, నాట్ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడానికి సాధ్యం అవుతుందా? కళ్ళ కూడా ఊహించడం సాధ్యం కాదు. మీరు బ్లేమ్ చేసుకుంటే ఇంకొక విధంగా బ్లేమ్ చేసుకోండి, అంతేగాని ఈ విధంగా బ్లేమ్ చేయడం అంటే ఇది బ్లాక్మెయిల్ చేయడం కింద లెక్క. రాజకీయాలు బ్లాక్మెయిల్ కుదరదు. అటు వాస్తవానికి తెలంగాణకి అన్యాయం చేసే ప్రయత్నంగా చేయగలిగితే రేవంత్ రెడ్డి ఆయన నిలబడలేడు. ఆయన చేస్తాడా? అందరి జుట్లో దూరిపోయేవాడు, పొట్టుడు గెట్టోడు, అంత ఈజీ పోగొట్టుకోడు అధికారాన్ని. ఆయన ఫైట్ చేస్తారు. దీన్ని తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు పదే 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 పనికి మాలిన వాగుడు మాట్లాడుతున్నారు. దయచేసి బాగానే చేయండి. మీకు రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఓడించాలా, ఓడించుకోండి, ఫైట్ చేసుకోండి. ఆయన చేసేటువంటి అనేక పనులు ఏమైనా మీరు ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని నీళ్ళని అడ్డం పెట్టుకొని మాకు పోవడం సాగించమంటే అది తల్లిని అడ్డం పెట్టుకుని పోవడం చేసినట్టు ఇంకోటి కానీ కాదు, చాలా ద్రోహం అవుతుంది. నీళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు తల్లికి ద్రోహం చేసినట్టు లెక్క, ఇందని అంగీకరిస్తుంది. రెండవది అటు వైసీపీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ వింటున్నారు. ఇప్పుడు పోలవరం నుంచి ఎత్తు అని మొదలు పెడుతున్నారు. మీరేగా ఒప్పుకుంది 5 మీటర్లు తగ్గించాలని ప్రయత్నించారు కదా. ఇప్పుడు కొలికి వస్తుంది. ఇప్పుడు మీరు టీడీపీని విమర్శించండి, టీడీపీ కూటమి విమర్శించండి, ప్రజా వ్యతిరేక పని చేస్తూ ఉంటే విమర్శించి నాకేం అర్థమవుతుంది. కానీ ఈ జల సమస్య పైన మీరు వివాదం పెట్టడం కరెక్ట్గా. అంటే అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో మీ రాజకీయ పబ్బం గడిపించుకోవడానికి లేదా మీ రాజకీయ లక్ష్యం సాధించుకోవడానికి నీళ్ళని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడబాకండి. నీళ్ళని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడడం అంటే తల్లిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే లెక్క. నేను సీరియస్గా ఫీల్ అవుతున్నాను. మీకు ఏ విషయాన్ని రాజకీయాలు మాకేం సంబంధం లేదు. మేమే ఆ టీడీపీ గుంపులో లేము, ఇక టీఆర్ఎస్ గుంపులో లేవు. ఉంటే నేషనల్ ఫ్రంట్లో ఉన్నాం. నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీ సంతకంగా ఉంటాం. ఉన్నంత మాత్రం మేము దాన్ని అన్యాయం ఒప్పుకుంటామా? అది సాధ్యం కాదు. అందువల్ల వచ్చేటువంటి మంచి అవకాశాన్ని ఈ సద్వినియోగం చేసుకొని 2 రాష్ట్రాలు సమృద్ధిగా వ్యవసాయానికి, తాగునీటికి, ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో నీటి పంపిణీ, తర్వాత ప్రాజెక్టులు కట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సింది. దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. ఈ విషయంలో ఎవరు బ్లాక్మెయిల్ చేయడానికి వీల్లేదు. మమ్మల్ని కూడా అనొచ్చు కొంతమంది, అంటే అనుమానం ఉంది అంటే అన్నీ నాకేం అభ్యంతరం. నేను తప్పు చేయనప్పుడు నాకేం భయం. మేము మొట్టమొదటి నుంచి కూడా ఏదో కొంత కొట్టాడినవాడు. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పెట్టినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది మేమే. దానిలో అవినీతి ఉందన్నారు. అవినీతికి వచ్చాక ఫైట్ చేద్దాం, కానీ నీళ్ళు మాత్రం రావాల్సిందని చెప్పి తర్వాత పోలవరం వద్దు అని గొడవ పెట్టారు. పోలవరం వస్తే అది మొత్తం అన్యాయం అయిపోతున్నారు. కావాల్సిన కొట్టండి మేము, నీళ్ళు కావాల్సిన ఇప్పించారు. అందువల్ల నీటి ప్రాజెక్టుల ఎడల ఎప్పుడూ సానుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అది ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సపోర్ట్ చేస్తుంది. కాళేశ్వరం కూడా మేము కాళేశ్వరంలో అవినీతి గురించి మాట్లాడాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకూడదని మాట్లాడాలి, అవినీతి ఫిట్టింగ్ ఫైట్ చేసి. అయితే ఆయన పునాది సరిగ్గా వేయలేదు. దానికి హడావిడిగా నాన్ టెక్నికల్ సలహాదారులు ఉన్నారు అక్కడ. అంటే రాజకీయ సలహాదారులు దానిలో ఉంటేట పిండి మాత్రం చావప్పుడు చావు మాత్రం
ఇప్పుడు పెండినప్పుడు చావు మంత్రం చేయాలని తట్టుకుంటుంది. అందువల్ల ఇట్లాంటప్పుడు చావు మంత్రాలు పక్కన పెట్టి పెండి మంత్రాలు పాడుకోవడానికి ప్రయత్నించండి. రాజకీయ పరంగా మీరు ఫైట్ చేసుకోండి. బనకచర్ల మీద సిపిఐ స్టాండ్ కట్టాలా? బనకచర్ల ఎజెండా లేనప్పుడు దాని జోలికి ఎందుకు పోతున్నారు? మీరు అంటే ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే నేను చెప్తున్నా, అంతకన్నా ముందు నేనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ నేనే స్టేట్మెంట్ మర్చిపోయింది. బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ చేసినప్పుడు ఈయన అతిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు దాని జోలికి పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు హంద్రీనివా, గాలేరు నగరు, తర్వాత వంశధార ఇవన్నీ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించి జరుగుతూ ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా మీరు మళ్ళీ మధ్యకి లేకపోతే పెరుకు సీట్ రాసేట్టుగా బనకచర్ల అన్నారు. బనకచర్ల లాంటి ప్రాజెక్ట్ ఏం చెప్పాడు ఆయన? 25% కాంట్రాక్టర్స్ పెట్టుకుంటారంట, 25% రాష్ట్రం పెట్టుకుంటుందంట, 25% సెంటర్ పెట్టుకుంటుందంట, 25% వరల్డ్ బ్యాంక్ చేస్తారంట. ఇది సాధ్యం అవుతుందా? అందులో కాంట్రాక్టర్కి ఇస్తారా? హైవే అయితే వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, టోల్ గేట్లు పెట్టుకుంటే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. వీధి వాళ్ళకి ఇస్తే నీళ్ళు కూడా అమ్ముకుంటారు. సాధ్యం అవుతుందా? అది ఒక సాధ్యం కాదు ఒకటి. రెండవది, అది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి, 2 కాదు 3-4 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సిందంటే, ఆయన అనుభవించాడు సీనియర్ కాబట్టి, ముందే స్పీడ్ వర్క్ చేసుకొని బయట ఎక్స్పోజ్ చేయకుండా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మిగతా వచ్చిన మాట ఇట్లా ప్రపోజల్ ఉంది, ఏం చేయాలనుకుంటే దానికి ఏదైనా ఒక అవగాహన ఉంది. ఎప్పుడైతే బనకచర్ల ఎక్స్పోజ్ చేశారో ఈ తెలంగాణ వాళ్ళు రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. దానికి రేవంత్ రెడ్డి కూడా భయపడిపోయి నేను ఒప్పుకొని పంపించి గొడవ పెట్టారు. ఇది ఎట్లుంటుందంటే, బంతిలో కూర్చున్నప్పుడు మంచి విస్తర ఉంటుంది, అన్ని భోజనాలు పెడతారు. అది కోతి వచ్చి ఆ కోతి అది అనపకాయ పిసుకుందంట, అది పైకి పోయిందంట. ఇది ఆ ఎత్తు పోతే అదే దేని ఇంకోటి పైకి ఎగిరాడంట, ఇంకొకటి ఎగిరిందంట. బంతి మొత్తం కోతలు ఎగిరి ఇస్తాను పాడు చేసి పడేసాం. అట్లా వీళ్ళు రెచ్చగొట్టే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ తర్వాత ఏమైంది, ఇది కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసినకూడదు, ముందు ప్రయారిటీ ఇట్లా ఉండాలా, తర్వాత రాష్ట్రాలకి సంబంధించిన సమస్య మాట్లాడుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాడు, నేను మాట్లాడతాను ముఖ్యమంత్రితో కూడా అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను కూడా మాట్లాడతాను పట్టించాడు. అట్లా వచ్చింది. కానీ బనకచర్ల అది ప్రస్తుత ప్రయారిటీ కాదు. ఫస్ట్ వెనకబడిన ప్రాంతాలని, కరువు ప్రాంతాలని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపల ఇతర రాష్ట్రాల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అప్పుడు బనకచర్ల కట్టుకుంటూ కూడా ఏమిటి అభ్యర్థి ఉండాలి. ఇవన్నీ కూడా నీళ్ళు అని చెప్తాం, బాగానే ఉంది. అది 80,000 కోట్లు కాదు, దాని ప్రాజెక్ట్ మొత్తం 2 లక్షల కోట్లు అవుతుంది. స్టార్టింగ్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు కాదు. అవన్నీ చేయాల్సినప్పుడు చేసుకోండాయా. ఇప్పుడు నీకు వచ్చే అధికారం 2సారి వచ్చింది ఆదాయం ఏర్పడ్డాక, సద్వినియోగం చేసుకో. అధికారులు పనులు ఎందుకు చేసుకుంటారు? అందువల్ల మనకు బనకచర్లే కాదు, ఏదైనా నీటి ప్రాజెక్టు కట్టడానికి మేము ఇతర కాదు, నీటి ప్రాజెక్టు కట్టాలని కోరుకుంటాం. అంటే ఇటువంటి వివాదాలు, అంతరాష్ట్రీయ వివాదాలు, ఆ గొడవలు ఈ గొడవ లేకుండా తీసుకుంటే కోరుతాం. సార్ ఎనీథింగ్ మోర్? నువ్వే చెప్పాలి, నువ్వే